బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. నల్గొండ జిల్లాలోని నోష్ ఫార్మా ల్యాబ్ లో పేలుడు జరిగింది. రియాక్టర్ పేలి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు. చిట్యాల మండలం పిట్టంపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. గత నెల 9న రెండో బ్లాక్ లో రియాక్టర్ పేలుడు జరిగింది. వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నోష్ ఫార్మా ల్యాబ్ లో పేలుడు జరిగింది. రియాక్టర్ పేలి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. చిట్యాల మండలం పిట్టంపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. గత నెల 9న రెండో బ్లాక్ లో రియాక్టర్ పేలుడు జరిగింది. ఈ వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రేవన్ అందుబాటులో ఉన్నారు. రేవన్, అసలు లాస్ట్ మంత్ కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా రెండోసారి అసలు ఎందుకు ఈ ప్రమాదం జరుగుతుంది? యాజమాన్యం ఏం చెప్తుంది అసలు? అంటే ఈ రోష్ ఫార్మా కంపెనీలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలకు యాజమాన్యం అయితే ఒకటే చెప్తుంది. ఈ ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా ఈ రియాక్టర్లు పేలుడుకు గురయ్యాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత నెలలో కూడా ఇదే రకమైనటువంటి ఘటన జరిగింది. అందులో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక నెల కాకముందే మరి ఈ రోజు కొద్దిసేపటి క్రితం 3వ బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా అందులో పనిచేస్తున్నటువంటి 9 మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఎవరైతే ఇంకా గాయపడినటువంటి క్షతగాత్రులందరినీ కూడా కామినేని నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. అయితే వరుసగా ఇటువంటి ప్రమాదాలు జరగడంతో ఇటు కార్మికులతో పాటు కూడా ఇటు గ్రామస్తులు కూడా ఒక పెద్ద ఎత్తున కంపెనీ ఎదుటికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. కేవలం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. కార్మిక సంఘాలు అయితే ఈ ఏదైతే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కూడా కేవలం అంటే నామమాత్రపు తనిఖీలు చేసి వదిలిపెట్టడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఫార్మా కంపెనీలో దాదాపు ఇది 3 నెలల కాలంలోనే 5వ ప్రమాదంగా కార్మిక సంఘాలు అయితే చెప్తున్నాయి. అంటే ఇటు అధికారులు పర్యవేక్షణ చేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు అయితే అక్కడ పెద్ద ఎత్తున చేరుకొని గుమ్ముకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా చేరుకొని వారిని చేరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రేవన్. ప్రస్తుతం చూస్తున్నాము ఈ వరుస ప్రమాదాలకు సంబంధించి అక్కడున్న కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. నల్గొండ జిల్లాలోని నోష్ ఫార్మా ల్యాబ్ లో ఈ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే చిట్యాల మండలం పిట్టంపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత నెల 9న రెండో బ్లాక్ లో కూడా రియాక్టర్ పేలుడు సంభవించింది. వరుస ప్రమాదాలపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము.